ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలి. నిమోనియాతో పిల్లలు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు? మనం చాలాసార్లు వింటూ ఉంటాం, ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి, ఏం చేయాలి ఏంటి అన్నది. ఇక్కడ ఎందుకు ఇది చాలా తెలివైన ప్రశ్న, ఎందుకు చాలా ముఖ్యమైనది ఏంటంటే అని చెప్తున్నానంటే, తల్లిదండ్రులకి ఒక అవగాహన రావాలి. తల్లిదండ్రులకు ఒక అవగాహన రావాలి అంటే ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకటి, చిన్నపిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, దగ్గు ఉంటుంది, కొంచెం లైట్గా జ్వరం ఉంటుంది, ఆ దగ్గుతో పాటు ఆడుకుంటూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు. ఇంకొక రకం, ఈ దగ్గుతో పాటు బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు అప్రమత్తం అవ్వాలి, ఎందుకంటే మన బాల్యంలో చిన్నపిల్లలకి అసలు జలుబు, దగ్గు, జ్వరం అసలు లేని బాల్యమే లేదు. అంటే ఇంచుమించు ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి పాపకి, ప్రతి బాబుకి కూడా ఏదో టైంలో, ఏదో నెలలో, ఎస్పెషలీ ఈ వాతావరణంలో, చలికాలంలో కానివ్వండి, లేకపోతే వర్షాకాలంలో కానివ్వండి, కంపల్సరీగా ఈ ప్రాబ్లమ్స్, ఈ బారిన పడతారు పిల్లలు. ఇక్కడ మనం ముఖ్యంగా దేనికి అప్రమత్తపడి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, దేనికి పర్వాలేదు ఇది అంత సీరియస్ కాదు అని అనుకోవడానికి 2 ముఖ్యమైనటువంటి పాయింట్స్. ఫస్ట్ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ సిమ్టమ్స్ అంటే వ్యాధి లక్షణాలు, జలుబు, దగ్గు, దాంతోపాటు కొంచెం నీరసం. ఆ జలుబు, దగ్గుతో పాటు ఎంతో కొంత నీరసం ఉన్నా కూడా పిల్లలు ఆడుతూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు, వాళ్ళ భోజనం వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళ టిఫిన్లు వాళ్ళు తింటూ ఉంటారు, ప్లస్ నిద్ర కూడా బాగానే పోతుంటారు. దగ్గున్నా కూడా ఏదో 1-2 సార్లు దగ్గి వాళ్ళ నిద్ర కానీ, వాళ్ళ ఆట కానివ్వండి, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కానీ ఇవి మంచిగానే చేస్తూ ఉంటారు. యూజువల్గా అట్లా ఉన్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం ఉండదు. కానీ ఎప్పుడు మనం ఈ వ్యాధి తీవ్రత దాలుస్తుంది, ఆ వ్యాధి ఎప్పుడు కొంచెం సివియర్ అవుతుంది అన్నది మనం గమనించకపోతే దానికి పరిణామాలు చాలా చాలా ఒక్కోసారి తీవ్రంగా ఉంటాయి. సో ఇక్కడ ఏమేమి రెడ్ ఫ్లాగ్ సైన్స్ గురించి ఆలోచించాలంటే, ఎప్పుడైతే ఓకే దగ్గుంది కానీ చలాకీగా ఆడుతూ ఉన్నారు, కానీ ఈ రెండో సిచ్యువేషన్లో లేదు, చలాకీగా ఆడట్లేదు, ఇంకా చాలా డల్గా ఉన్నారు పిల్లలు, చాలా నీరసంగా ఉన్నారు పిల్లలు, ఎప్పుడు కూడా చలాకీగా యాక్టివ్గా ఉండేది అటు సొమ్మసిల్లినట్టు నీరసంగా ఎప్పుడు మంచం మీద పడుకుని డ్రౌజీగా ఉండటం అది మంచి పరిణామం కాదు. అలా ఉన్నారు అంటే, ఆడుకోవట్లేదు, అలా ఉన్నారంటే కంపల్సరీగా కూడా అప్రమత్త పడిపోవాలి. కొంతమంది ఇలాగ సొమ్మసిల్లిపోయి అట్లాగా డల్గా నీరసంగా ఉంటారు. ఇంకొక వేరే పిల్లలు అదే సిమ్టమ్స్ని చూసినట్టయితే అదే జలుబు, అదే దగ్గు, అదే జ్వరం తట్టుకోలేరు. వాళ్ళు ఆ దగ్గుతోటి ఆపసోపాలు పడుతూ ఉంటారు, చాలా రెస్ట్లెస్గా, చంటి పిల్లలు అయితే బాగా విపరీతంగా ఏడుస్తూ ఉంటారు. ఈ సిమ్టమ్స్ చాలా చాలా ముఖ్యం. అదే దగ్గుతో, అదే ఆయాసంతో ఎప్పుడైతే విపరీతంగా ఏడుస్తూ సరిగా పాలు తాగట్లేదు, సరిగా నిద్రపోవట్లేదు, ఆటలాడుకోవట్లేదు, మామూలుగా పరిగెట్టి ఆటలాడుకునే పిల్లలు ఆటలాడుకోవట్లేదు, ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఇవి మనం గమనించుకున్నట్టయితే సో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు కొంచెం సైనోసిస్ లేకపోతే దమ్ము తీసేది లక్షణం, ఛాతీలో నొప్పి, ఇవన్నీ కూడా వచ్చినాయి అంటే కంపల్సరీగా అది కొంచెం ఆ నిమోనియా తీవ్రత ఎక్కువగా ఉంది, వెంటనే అప్రమత్త పడాలి. సో ఈ లక్షణాలు ఎప్పుడు ఈ మైల్డ్ నుంచి మోడరేట్ టు సివియర్ అయ్యిందో, అంటే ఆ వ్యాధి లక్షణాలు, చిన్నగా ఉన్న వ్యాధి లక్షణాలు ఎప్పుడు పెరిగి పెద్ద అయినాయి అన్నది మనం గమనించకపోతే ఒక్కోసారి సీరియస్ స్టేట్లో మనం చూస్తూ ఉంటాం. ఇది ఎందుకు ఇన్నిసార్లు మనం మరీ చెప్పుకోవడం జరుగుతుందంటే, ఇప్పుడు కూడా ఈవెన్ ఇన్ 2023 మీరు ఇఫ్ యు సీ ప్రపంచవ్యాప్తంగా WHO లెక్కల ప్రకారం WHO లెక్కల ప్రకారం ఇప్పుడు కూడా చూసినట్టయితే అండర్ 5 లెస్ దెన్ 5 ఇయర్ చిల్డ్రన్లో మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ డెత్ అది న్యూమోనియా అన్నది టాప్ ఆఫ్ ద లిస్ట్.
సో ఎందుకంటే ఇట్లాగా మనం పర్వాలేదులే మామూలు జలుబు మామూలు దగ్గు కదా అని మనం అనుకుంటాం. అది 2-3 days 4 days అయిన తర్వాత కొంచెం తీవ్రత అంటే మోడరేట్ టు సివియర్ లెవెల్స్ వెళ్ళి ఎప్పుడైతే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయిందో అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి శ్వాస ఆడట్లేదు అంతవరకు వెళ్ళడం వలన ఇటువంటి తీవ్రత అయ్యే అవకాశం ఉంది. సో అంతవరకు వెళ్లకుండా మనం అప్రమత్తపడాలి. ఈ లక్షణాలు ఏంటో తెలుసుకుని అవి గమనించి తొందరపడి డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తే ఆ వ్యాధి లక్షణాలు తొందరగా గుర్తించి ట్రీట్మెంట్ చేసుకుంటే వ్యాధి పూర్తిగా నయం అవుతుంది. సో ఈ చంటి పిల్లలు యూజువల్గా పాపం వాళ్ళు నోటితోటి వ్యక్తపరచలేరు. సో అటువంటి పిల్లల్లో మనం ఇండైరెక్ట్ క్యూస్ అంటాం వాటిని. అంటే ఆ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ తోటి మనం గమనించాలి. మామూలుగా ఉండే యాక్టివిటీ చంటి పిల్లలకు ఉండే యాక్టివిటీ, మామూలుగా చక్కగా పాలు తాగి పడుకుని యాక్టివ్గా చలాకీగా ఆడుకునే పిల్లలు అవి ఏ పనులు చేయకపోయినా కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, కొంచెం పెద్ద పిల్లలు అయితే చిరాగ్గా ఏడుస్తూ ఉంటారు, లేకపోతే పాలు తాగరు, మామూలుగా ఆటలాడుకునేవి అట్లా ఆడుకోరు. ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళు వ్యక్తపరుస్తారు, నాకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉంది, దగ్గు ఉంది, లేకపోతే ఛాతీలో నొప్పి ఉంది, పొట్టలో నొప్పి ఉంది, జ్వరం ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఈ లక్షణాలన్నీ చెప్తారు. సో వయసు పెరిగే కొద్దీ వాళ్ళ లక్షణాలు చెప్పే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ఈజీ మనం కనుక్కోవటం, ఎందుకంటే వాళ్ళ లక్షణాలు వ్యక్తపరుస్తారు మనకి పెద్దవాళ్ళలాగా. చంటి పిల్లలు అలా కాదు, మనమే ముందు చూపుతోటి ముందు దృష్టి పెట్టి ఎటువంటి సిమ్టమ్స్ అన్నది మనం గుర్తించి తొందరగా అప్రమత్తంగా ఉండాలి మనం.